ఉంటుంది. అవును, ఊళ్ళో అందరూ బాగున్నారా? అది వదిలేయండి, మీరేంటిరా? ఓ నేను రాజుగా పుట్టాను, కలెక్టర్గా బతికాను, ఇంజనీర్గా పనిచేశాను, ఇప్పుడు వంట పని చేస్తున్నాను. దాని గురించా? మనం ఏం పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదండి, చేసే పని మనసుకు ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం. 36 ఊళ్ళలో ఉన్న జనాన్ని సంతోషంగా బతికించారు. మీరు ఈ పరిస్థితిలో నాకేం తక్కువ అండి. వచ్చిన వాళ్ళు ఉండడానికి మా నాన్నగారు కట్టించిన సత్రం ఉంది. ఎవరొచ్చినా లేదు అనకుండా కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత ఉంది. చూశారుగా ఎన్ని బారిచ ఆవులున్నాయో, ఇంకేం కావాలి? అది కాదండి, ఆ మహల్లన్నీ అమ్మేశారట. రాజాగా ఉన్నవారు ఇక్కడ నేనే రాజుని, మీ అమ్మాయే రాణి. రాజమహల్లో ఉంటేనే రాజు అవుతారా? ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్ళకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ మహారాజులే. మీరేం చెప్పినా సరే మేము మిమ్మల్ని పాత రాజావారిలా చూడాలనుకుంటున్నాం. దానికి ఇవన్నీ సరిపోవు. మీరు ఊరు జనానికి రాసిచ్చిన స్థలాలన్నీ తిరిగి ఇచ్చేస్తాం. మీరు అమ్మేసిన మహళ్ళన్నీ మళ్ళీ కొనుక్కుని 100 ఏళ్ళు మీరు ఘనంగా ఉండాలా? ఇప్పుడు నేను తలుచుకున్నా మళ్ళీ ఆ జీవితాన్ని సంపాదించుకోగలను. పెద్ద చదువు ఉంది, మనసులో ధైర్యం ఉంది, ఒంట్లో శక్తి ఉంది. కానీ ఆ జీవితం నేను చూశాను. ఇది నాకు బాగుంది. భారతీని అడిగాను, ఇది మనకు చాలా ఉంది. చూడండి, ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషమే. ఇక్కడ సంతోషం లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మాతో కోరిక ద్వారా ఎంతనే సింగనూరుకు వచ్చేయండి. అందరం మిమ్మల్ని రాజాలా చూసుకుంటాం. ఈ లోకంలో మనం పుట్టిన దానికి ఆనవాలని చెప్పడానికి ఏదైనా వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నాను. ఆ సింగనూరు డ్యామే నా ఆనవాలు. అంతటితో నా పని అక్కడ పూర్తయిపోయింది. జరిగినది మనసులో పెట్టుకోకండి అయ్యా. ఆ సాంబయ్య గారు చెప్పిన ఎందుకు ఆ పాతవన్నీ వదిలేండి. అల్లుడు గారు, మిమ్మల్ని అల్లుడు గారు అని పిలవచ్చా? అల్లుడని పిలవచ్చు కదా. మీరు కట్టిన గుడినైనా తెరవడానికి ఊరికి రండి అల్లుడు గారు. ఊరిక ఒక్కసారి పగిలిన దాన్ని మళ్ళీ అతికించడం కుదరదు. ప్లీజ్ బలవంత పెట్టకండి. వస్తామండి. వెళ్ళొస్తాను భారతక్క. వస్తానమ్మా. ఒక్క మాట, నిన్ను అమ్మని నాకు చూడాలనిపిస్తే కబురు పెడతా, ఇక్కడికి వచ్చి చూసిపోతారా? సీను, ఇలారా. ఏమండి, ఊళ్ళో జనానికి రాజమహల్లో సంతోషంగా ఉన్నానని చెప్పండి. ఇదంతా చెప్తే పాపం అనవసరంగా బాధపడతారు. వాళ్ళ సంతోషం కోసమే మనందరం కష్టపడ్డాం, గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్క మాట రాజావారు, మీరు మమ్మల్ని ఎప్పుడు క్షమించాలనుకుంటారు అప్పుడే మా ఊరికి రండి. అంతవరకు మీరు కట్టించిన ఆ శివాలయం మూసే ఉంటుంది. ఇది నా మీద ఒట్టు.